కానీ చెప్పండి, ఆపరేషన్ సింధు పేరిట దాదాపు 100 మందికి పైగా 9 స్థావరాలను కూడా చంపేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏం చెప్తారన్న మరి? ఈ రోజు ఒక భారతీయుడిగా, ఈ దేశంలో పుట్టిన బిడ్డగా, భరతమాత బిడ్డగా చెప్పనించ్ ఎట్లయితే మోడీ గారి యొక్క ఉంటుందో పరిశ్రమ అట్లాగా బలమైన సమాధానం ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఆ ముస్కులకు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పారు. ఇంకా కూడా ఆఖరి ఉగ్రవాది పాకిస్తాన్ లో గానీ, భారతదేశంలో గానీ, ప్రపంచంలో ఉండకుండా చేసిన రోజు చాలా సంతోషిస్తాం. దమ్మున్న ప్రధాని మోడీ గారు ఈ నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా వాళ్ళు చంపేశారు. ఇంకా చంపాలి. 100 కాదండి, వాళ్ళు దాచిపెడుతున్నారు. 100 కాదు, ఎన్ని వందలు పోయారు, ఎన్ని స్థావరాలు పోయాయో. అసలు భారతదేశంలో ఒక నీతి ఉంది, ఒక న్యాయం ఉంది. కాబట్టి ఎక్కడ సివిలియన్స్ కాకుండా, మిలిటరీ కాకుండా కేవలం ఉగ్రవాద తాండాలని, ఉగ్రవాదాలు తయారు చేసే ఒక మిషనరీని ఇక్కడ పూర్తిగా నామరూపాలు ఇక్కడ చేశారు. ఖచ్చితంగా ఎక్కడైతే ఉన్నాయో మోడీ గారు చెప్పారు గుస్కే మారింగ్ అని. గుస్కే మారింగే పాకిస్తాన్ కు తోడు దింగే ఖచ్చితంగా. అంటే దీనికి సంబంధించి నిజంగా పాకిస్తాన్ సంబంధించిన అధికారులు ఏం చెప్తా ఉన్నారు అంటే, మేము ఖచ్చితంగా మీరు దొంగ దెబ్బ తీశారు, ఖచ్చితంగా మేము త్వరలో ఎక్కడ ఏ బాంబు పెడతాం, ఎక్కడ ఎంతమంది లేపేస్తామో చెప్పకుండా చేస్తాం, పెద్ద యుద్ధం రాబోతా ఉందని చెప్పేసి కూడా పాకిస్తాన్ అధికారులు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా తీసుకొచ్చారు? హమ్ నహీ డరింగే, ఈట్ కా జవాబ్ బుల్లెట్ సే దింగే. పాకిస్తాన్ అంటుంది దొంగ దెబ్బ ఎందుకు సమాయత్తం చేయట్లేదా? దాదాపు 10 రోజుల నుంచి ప్రతిరోజు సిడిసి మీటింగ్లు అవుతున్నాయి, సిఎస్సి మీటింగ్ అవుతుంది, అతిథులు మీటింగ్ అవుతున్నారు. బాహాటంగా ప్రపంచానికి మొత్తానికి చెప్పి, అమెరికాకు, రష్యాకు, యుఎన్కి చెప్పే చేసాం. బాహాటంగా చెప్పి చేసాం మేము. ఈ దొంగ దెబ్బ కాదు. ఖచ్చితంగా మోడీ గారు ఏ రోజైతే నా సహోదరిమణుల సింధూరాన్ని ఈ ముస్కరులు హరింపజేశారో ఆ రోజే ఆయన మనసులో ఖచ్చితంగా గుంబనంగా తన యొక్క బాధను దిగమింగుకొని సౌత్ నుంచి వచ్చాడు. ఆ బాధ నిన్న బరస్ట్ అయింది. దాని ఫలితమే ఈ ఉగ్రవాదం తొదమలించడం. అక్కడ 100 కాదు, ఎన్ని వందలు పోయారు, ఎన్ని వేల మంది పోయారు. వాళ్ళు చెప్పలేరు కూడా. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మనం సింధు నది సంబంధించి వాళ్ళకి నీరు కూడా ఆపేసిన పరిస్థితి. అదే సింధు నదిలో ఇండియన్స్ అందరు రక్తాన్ని పారిస్తాం, మోడీని తల లేకుండా చేస్తామని చెప్పేసి ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వీటిని ఎలా చూసుకోవచ్చు? అంత సీన్ ఉందా పాకిస్తాన్కు? అసలు భారతీయులు జస్ట్ నడుచుకుంటూ వెళ్తే, భారతీయులు కాదు, ఆ బార్డర్లో ఉండే భారతీయులు నడుచుకుంటూ వెళ్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో నామరూపాలు ఎక్కడ పోతుంది. వారికి అంత సీన్ లేదు. ఎందుకంటే మేకపోతు గాంభీర్యం జస్ట్ అలా లేకుంటే మరి పూర్తి ఘోరంగా ఉంటుంది. ప్రపంచ దేశాల ముందర తల దించుకోవాలని ఒక మేకపోతు గాంభీర్యం వాళ్ళకి లోపల చాలా భయంగా ఉంది. ఎంత సిగ్గుచేటంటే వాళ్ళ మిలిటరీ వాళ్ళు రిపోర్ట్ చేయకుండా బురకాలు వేసుకొని తిరుగుతున్నారు, బయట తప్పించుకొని తిరుగుతున్నారు. అంటే వాళ్ళ ఆత్మహత్య ఎక్కడ ఉంది, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడో దాక్కొని పారిపోయినాడు. మరి వాళ్ళ యుద్ధం చేసేది వాళ్ళ నా భారతదేశాన్ని బ్రహ్మోస్ లాంటి ఒక బ్రహ్మాస్త్రం ఉన్న భారతదేశాన్ని వాళ్ళు ఏం చేయగలుగుతారు? సింధు నది ఖచ్చితంగా ఆపేస్తాం, మా జలాలు మాకే, మా హక్కులు మాకే, మీకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడే భారతదేశం నుంచి మీరు చాలా హక్కులు హరించారు, నా దేశాన్ని ముక్కలు చేశారు. ఖచ్చితంగా ఆ ముక్కను ఖచ్చితంగా కలుపుకుంటాం. అక్కడ ఉండే బలూచ్ ప్రజలు కూడా పాకిస్తాన్ పైన ఇప్పటికే వ్యతిరేకత చేశారు. వాళ్ళను కలుపుకొని ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా అఖండ భారత నిర్మించడానికి మోడీ గారు పనిచేస్తారు. అంటే పాకిస్తాన్ లో కూడా మేమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తా ఉన్నాం, మేమే ఇతర దేశాలకు యుద్ధాలు పంపిస్తా ఉన్నాం చెప్పినా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఎందుకు వాటిపైన చర్యలు తీసుకోలేకపోతుంది? పాకిస్తాన్ ఉనికే ఉగ్రవాదము. ఉగ్రవాదులు ఎక్కడ పాకిస్తాన్ ఉనికే ఉండదు. అసలు పాకిస్తాన్లో డెమోక్రసీ ఎక్కడ ఉంది? అక్కడ మిలిటరీనే. అక్కడ ఉగ్రవాదులు లేకపోతే ఆ దేశాన్ని చూసేవారు ఉనికే లేకుంటుంది. ఆ ఉనికి కొరకే ఏ రోజైనా ఖచ్చితంగా ఇప్పుడు తాలిబాన్లు తాలిబాన్లకు వ్యతిరేకమయ్యారు. ఈ ఉగ్రవాదులు ఎప్పుడో ఉగ్రవాదులు పాకిస్తాన్ నష్టం చేయట్లేదా? పాకిస్తాన్లో ఎవరున్నారు? మోడీ గారు లేరు, యోగి గారు లేరు. మరి పాకిస్తాన్ మస్జిద్లో ఎందుకు బాంబులు వేసుకుంటున్నారు? అక్కడ హిందువులు ఏమన్నా మస్జిద్కి వెళ్తారా? అక్కడ ముస్లింలే కదా. మరి ఉగ్రవాదులు ముస్లింలే కదా. మరి ఎందుకు బాంబులు వేసుకుంటున్నారు? అంటే మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు. ఎట్లయితే పాము తన పిల్లలు తాను తింటుందో అట్లా మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు. ఉగ్రవాదికి మతము కానీ మానవత్వం కానీ ఉండదు. జస్ట్ ఉనికి కొరకే ఇండియాలో చంపుతారు, పాకిస్తాన్ చంపుతారు, బంగ్లాదేశ్లో ఉండే ముస్లిం చంపుతారు.